సినిమా అంటే హైదరాబాద్లో ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. చిన్న చిత్రమైన స్టార్డమ్ సినిమా అయినా రిలీజ్ మూవీ అయినా అక్కడ థియేటర్లకు పరుగు పెట్టాల్సింది. అయితే సినీ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు థియేటర్ యజమానులు. 10 రోజుల పాటు థియేటర్లను బంద్ పెడుతున్నట్లు ప్రకటించారు. అసలు థియేటర్లను ఎంత హఠాత్తుగా మూసివేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. అభిమానుల కోసం థియేటర్లు ఎప్పుడూ వెల్కమ్ చెప్తాయి. వాస్తవానికి వేసవిలో థియేటర్లకు డిమాండ్ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో సింగిల్ థియేటర్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. పెద్ద సినిమాలు రాక చిన్న సినిమాలు వచ్చినా థియేటర్లకు ప్రేక్షకులు వచ్చేవారు లేక బోసిపోతున్నాయి. నగరంలో ఒకప్పుడు 500కు పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవి. అవి కాస్త ప్రస్తుతం 100కి చేరుకున్నాయి. ఓవైపు మల్టీప్లెక్స్ల హవా, మరోవైపు పెద్ద సినిమాలు రాకపోవడం కూడా సింగిల్ థియేటర్ యజమానుల నష్టాలకు కారణమవుతున్నాయి. నగరాల్లోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తున్నట్లు ఎగ్జిబిటర్లు వెల్లడించారు. దాదాపు 10 రోజుల పాటు థియేటర్లను బంద్ చేయనున్నారు. హైదరాబాద్లోని పలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు యథాతథంగా నడుస్తాయని వెల్లడించారు. నిర్వహణ భారం ఎక్కువ కావడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లను బంద్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్ అన్నాక ఒకసారి హాల్ మొత్తం నిండి హౌస్ఫుల్ బోర్డు ఉంటుంది. మరోసారి ఒకే ఒక్క టికెట్ విక్రయించినా హాల్ మొత్తాన్ని నడపాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుండటం, కరెంటు, వాచ్మెన్ల జీతాలు కూడా ఇవ్వలేని సందర్భాలు ఉన్నాయని ఎగ్జిబిటర్లు తెలిపారు. ప్రతి ఏడాది వేసవిలో చిన్న పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయని, ఈ ఏడాది కూడా విడుదలవుతాయని అనుకున్న క్రమంలో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. దీంతో సింగిల్ స్క్రీన్లలో మెజారిటీ థియేటర్లు మూతపడే అవకాశం ఉంది. మే 17 నుంచి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను నడిపించే పరిస్థితి లేకపోతే మూసివేయాలని నిర్ణయించుకున్నారు థియేటర్ యజమానులు. సంధ్య, దేవి లాంటి థియేటర్లకు గిట్టుబాటు అవుతున్న మిగతా థియేటర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. దీంతో చాలా థియేటర్లు మూతపడనున్నాయి. జిల్లాలో 100% థియేటర్లు మూతపడే అవకాశం ఉండగా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం 80% వరకు థియేటర్లు మూతపడే అవకాశాలున్నాయి. నడిపించలేని పరిస్థితి ఉన్న థియేటర్లు పెద్ద సినిమాలు వచ్చే వరకు వాళ్ల థియేటర్స్ ని తాత్కాలికంగా మూసుకోవచ్చని అసోసియేషన్ నిర్ణయించింది. థియేటర్ కరెంటు ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు సైతం రాక నష్టాలు మిగులుతున్నాయి. మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు కొన్ని రోజుల పాటు మూతపడనున్నాయి. థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాల కలెక్షన్ లేకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం. కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీ వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేలు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. పెద్ద హీరోల సినిమాలు వచ్చే వరకు చాలా థియేటర్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.